గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పుట్లూరు పనిచేసే టైంలో మీకు బాగా ట్రబుల్ మాంగర్ ఎవరు? మీకు బాగా 3 ఇయర్స్లో మీకు బాగా టఫ్ ఉన్న కేసు? చాలా టఫ్ అంటే ఒక లేడీని పొలాల్లో చంపేసి ఆమె చెవి కమ్మలు తీసుకొని పోయినారు. అది ఎంత మేము కేసు అయితే చేసినా కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది క్లూస్ రాలే. కారణం ఏంటంటే ఆ మండల నాయకుడే చేయించినాడు. అది 1 సంవత్సరం తర్వాత వరకు కూడా మాకు క్లూ రాలేదు. నిరంతరము ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి 1 ఇయర్ తర్వాత మాకు ఒక చిన్న క్లూ వచ్చింది ఫలాని వ్యక్తి అని. అయితే 1 ఇయర్ తర్వాత చేసినాడు కాబట్టి ఎట్లా నమ్మాలని మేము నమ్మలేకపోయినాం. కాకపోతే అతను ఆ కమ్మలు ఎక్కడైతే తీసుకుపోయినాడో ఆ కమ్మలు నేను ఫలాని వ్యక్తికి అమ్మినాను అని చెప్పినాడు. మేము అక్కడికి పోయి ఆ కమ్మలు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇతనే చేసినాడు అనేది జరిగింది. సంవత్సరం తర్వాత క్లూ వచ్చిందండి. అవును. అదేంటిది, అంత ఓపిక ఉందా మీకు? అంటే అది సాధారణంగా క్లూస్ రాకపోతే కేసు క్లోజ్ చేస్తారు. కానీ అది ఒక చెప్తా కదా, ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఇంట్రెస్ట్, ఫ్యాషన్. అంటే ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయినాము, ఎక్కడ అంటే ఇది లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకదానికి లింక్స్. ఏదైనా ఒక లింక్ మిస్ అయితే ఆగిపోకుండా వేరే లింక్స్ ప్రయత్నం చేయాలి ఇన్వెస్టిగేషన్లో. మనం రూట్లో పోతుంటాం, డెస్టినేషన్ రీచ్ కాలేదంటే నెక్స్ట్ రూట్ అట్లా ఆల్వేస్ మనం కవర్ చేస్తూ ఉంటే ఏదో ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్లో డెస్టినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ ఆగిపోతే ఇంకా ఆ రూట్ మనకు అక్కడ ముందుకు పోలేమని తెలిసిన తర్వాత ఇంకా ఆగకూడదు, మళ్ళీ నెక్స్ట్ పోవాలి. అట్లా 1 by 1 చేసుకుంటూ వస్తే అట్లా మాకు. కానీ అప్పుడు మీకు పని ఒత్తిడి తక్కువ ఉండడం వల్ల చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కదండి. అంటే పని ఒత్తిడి తక్కువ ఉండదంటే అప్పుడు అది కూడా మీరు చెప్పేది కూడా కారణం కావచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఒత్తిడి ఉన్నా కూడా కొంత ఎంత ఇంపార్టెంట్ కేసు అంటే అది మర్డర్ కదా. పని ఒత్తిడి ఉంటే అన్ఇంపార్టెంట్ వర్క్స్ని నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ ఇంపార్టెంట్ వర్క్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత పని ఒత్తిడి ఉన్నా అది ఏ వర్క్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆ వర్క్కి ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చిందండి ఆ క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఇంటాక్ట్ దొరికింది కాబట్టి ఎస్టాబ్లిష్ చేస్తారు. మరి కన్విక్షన్ వచ్చింది అందులో అది కన్విక్షన్ రాలేదు. చెప్పిన పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ కావడము, కంప్లైంట్ పార్టీ అక్యూజ్లు. ఎందుకంటే అమ్మాయిని చంపడం కడీల కోసమే? కడ్డీల కోసం కాదు, అతను సెక్సువల్గా అమ్మాయిని పిలిచినాడు, సెక్సువల్ ఇంటర్ కోర్స్ కోసం. ఆమె రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే అతను మండల్ లీడరు, బయటకు పోయి చెప్తే పరువు పోతుంది, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినాము, పరువు పోతుంది కాబట్టి వద్దులే అని చెప్పేసి 2 వర్కర్స్ ఉంటారు, వాళ్ళ వర్కర్స్ అతను కలిసి చంపేస్తారు. అయ్యో, అంతే. జస్ట్ ఆమె చెప్తుంది అనే ఉద్దేశంతో. తర్వాత మళ్ళీ అంత రేపటి మర్డరా? రేపు జరగలేదు, మర్డర్ అంతే. డైరెక్ట్ ఆమె అంగీకరించలేదు, మర్డర్ చేసి. ఇంకే గుర్తున్నాయండి అలాగా? అలాగే ఈ బాంబ్స్, ఫైర్ ఆర్మ్స్ అవన్నీ పట్టుకున్నాం కదా, అవన్నీ ఆ ఎల్లనూరు. ఎలా వచ్చేదండి మీకు ఇన్ఫర్మేషన్? బాంబ్స్ అంటే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు టెక్నాలజీ ఉందని మీరు చెప్పినారు. అప్పుడు బేసిక్ పోలీసింగ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ పోలీసింగ్ అంటే నిరంతరం ప్రజలతో మాట్లాడడం, గ్రామాల సందర్శన, నైట్ అవుట్స్ చేయడము, ఇన్ఫార్మెంట్ సిస్టమ్ పెట్టుకోవడము. ఈ విధంగా మనం తిరుగుతూ ఉంటే ప్రజలకు మన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు సమాచారం మనకు వస్తుంది. అటువంటి సమాచారంతోనే అవన్నీ మనం రికవరీ చేయగలిగాం. అంటే 3 సంవత్సరాలు ఎన్ని చేసి ఉంటుంది సార్ బాంబులు మీరు? దాదాపుగా ఒక 250 నుంచి 300 వరకు బాంబులు రికవరీ చేసి ఉంటాము. 20 నాటు తుపాకులు, లైసెన్స్ లేని తుపాకులు రికవరీ చేసి ఉంటాం. అక్కడ వేడుకోవడంలో అయితే లెక్కలేని వేడుకోవడంలో ఉంటాయి. కానీ మీరున్న టైంలో ఎన్ని దాడులు జరుగుంటాయి? ఎంతమంది చనిపోయారు? దాదాపుగా ఒక 4-5 మర్డర్లు జరిగినాయి. అప్పుడు 45 మర్డర్స్. అంత పొలిటికల్ మర్డరా? ఫ్యాక్షన్ అంతే, విలేజ్లో ఫ్యాక్షన్ అంతే, 2 వర్గాల మధ్యలో ఫ్యాక్షన్. మరి వాళ్ళ మీద ఫ్యాక్షన్ లేదా మీకు? అంటే చేస్తాం మనం కేసులు. అక్కడ ఏమవుతుందంటే 2 పక్కల కేసులు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి, చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి. కోర్టు వరకు పోతారో అక్కడ ఏదో ఎల్డర్స్ కానీ లేకపోతే వేరియస్ రీజన్స్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దానివల్ల కాంప్రమైజ్ అయిపోతుంది. అక్కడ కాంప్రమైజ్ అయిపోతే కేసెస్ వీగిపోతుంది. సార్, సినిమాలో చూపించినట్లుగానే బాంబులు ఎసురుకోవడం, కత్తులతో నరుక్కోవడం అనేది మీరు చూసారా పుట్లూరులో? అంటే మనం అంటే కొన్నిసార్లు చూసినాము, అంత ఉండకపోవచ్చు కానీ కొంత హెచ్చుతగ్గులలో గతంలో జరిగినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. పుట్టుగా డ్రై అయిపోయింది. పుట్టూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? పుట్లూరు నుంచి రాప్తాడుకు వచ్చినాం. రాప్తాడులో డిఫరెంట్ కల్చర్, ఓవైపు ఫ్యాక్షను, ఓవైపు నక్సలైట్లు. అప్పుడు మావోయిజం లేదు, నక్సలైట్లు అనేవాళ్ళు. నక్సలిజం ఎవరంటే అప్పుడు నక్సలైట్ ఎవరు? ఫ్యాక్షనిస్టులు రాప్తాడులో ఈ పరసన్నాయపల్లి ఇక్కడ ఈ ఏరియాలంతా ఫ్యాక్షనిజం. బండమీదపల్లి, ఎర్రగుంటపల్లి, భోగినేపల్లి, పాల్చెరు అదంతా కూడా నక్సలైట్లు తరచు వచ్చిపోయేవాళ్ళు. కరువుదాడులు
అక్కడ కూడా అంటే దళం ఏముండేది అప్పుడు? పెన్నోబేదం దళం అని తిరిగేది అక్కడ. రామిరి ఆ ప్రాంతం అంతా కూడా మన ఊరకొండ ఏరియా అక్కడంతా తిరిగేది. వాళ్ళు తరచూ చేసి అంటే అప్పుడు పరిటాల శ్రీరాములు, పరిటాల హరి వాళ్ళు ఎవరైనా మీకు? వాళ్ళ ఇక్కడ రారు, ఇక్కడ వీళ్ళు సపరేట్ దానికి సంబంధం. ఓకే, అక్కడ ఆ 2 ఛాలెంజ్ నెలకు మీరు ఫేస్ చేస్తారు. ఇది సేమ్ బేసిక్ పోలీసింగే. అప్పుడు తరచూ అన్ని గ్రామాలు విజిట్ చేయడము, ఇన్ఫార్మెంట్ సిస్టము. అప్పుడు కుమ్మింగ్ ఆపరేషన్స్ ఎక్కువ. 2-3 డేస్ వెళ్ళిపోయి విలేజెస్లో వెళ్ళిపోయి సెర్చ్ చేయడం, కార్డన్ సెర్చ్లు, ఏదైనా సస్పెక్షన్ ఉంటే విచారించడం, ఈ విధంగా 2 రకాలుగా చేసేవాళ్ళు. రాప్తాడులో మీ బాగా టఫ్ వన్ కేసు చెప్పండి. టఫ్ అంటే ఒకటి ట్రిపుల్ మర్డర్, మన ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలనే ఒకసారి ట్రిపుల్ మర్డర్ జరిగింది. ఒక ప్రసన్నాయపల్లె విలేజ్ వాళ్ళని, ప్రసన్నాయపల్లె గ్రామస్తులను ముగ్గురిని ఒకేసారి చంపేసి ట్రిపుల్ మర్డర్. ఆ కేసులో కూడా ఇది చేసాం. మళ్ళీ ఫ్యాక్షన్ మర్డరా? ఫ్యాక్షన్ మర్డర్. తర్వాత వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఈ కేసు అయితే వీగిపోయింది. అంటే అందులో క్లూ ఎలా వచ్చిందంటే ట్రిపుల్ మర్డర్లో? ట్రిపుల్ మర్డర్ అంటే అది ఓపెన్గా జరిగింది. ఐ విట్నెస్ అంతా ఉన్నారు, చూసిన వాళ్ళు పలానా వాళ్ళు చేసినారని. అది సీక్రెట్ ఏం లేదు దాంట్లో, చూసినారు. సార్ ఫ్యాక్షన్ ఇక్కడ అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ మర్డర్ చేసిన తర్వాత పారిపోవడం కన్నా వాళ్ళే సరెండర్ అయిపోతారు అనేది వాస్తవం? అంటే వాళ్ళే సరెండర్ అని కాదు, ఫ్యాక్షన్ చేస్తేనే ఏం రారు వాళ్ళు. ఫ్యాక్షన్ చేసినాక పారిపోతారు. కేసెస్ అంతా అయిన తర్వాత మేము వెంట పడతాం. సమాచారం వస్తుంది అక్కడ ఉండారు ఇక్కడ ఉండారు అని చెప్పి. ఇంకా వాళ్ళకి తెలుసు ఏదో రోజు మనం పోలీసులు మనల్ని పట్టుకుంటారు అని. పట్టుకున్న తర్వాత కొంచెం ఏదన్నా దండిస్తారు అనే భయం ఉంటుంది. ఏదన్నా ఎల్డర్ దగ్గర లీడర్స్ దగ్గర పోతే కొంత దండింపు తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ లీడర్స్ ద్వారా వచ్చి సరెండర్ అవుతుంటారు. అంతేగాని వెంటనే నేరం చేస్తానే ఏం వాళ్ళు ఉండరు. మళ్ళీ మా ఎఫర్ట్స్ మేము చేయాల్సిందే, తిరగాల్సిందే. మా ఎఫర్ట్స్ ఎంత గట్టిగా ఉంటే వాళ్ళు అంత తొందరగా వస్తారు. మేము ఎఫర్ట్ చేయకపోతే అట్లే ఉంటారు. కానీ అప్పట్లో మర్డర్ చేసి కత్తులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ టేబుల్ మీద పెట్టే సన్నివేశాలు ఉంటాయి. అవాస్తవం అసలు. ఏదన్నా స్ట్రే మర్డర్స్ అయితే భార్యను చంపితే అటువంటి వాటిలలో అట్లా వస్తారు. కానీ ఫ్యాక్షన్స్లు ఎవరు కూడా చంపి అట్లా స్టేషన్కి ఎవరు రారు. వాళ్ళు పారిపోతారు. సినిమాలాగా ఉంటుంది అంతే, అంతే మించి ఇంకేం అట్లుండదు. సార్ మీ ఫ్యాక్షన్ మీద బాగా చూసారు కాబట్టి, ఫ్యాక్షన్ అనగానే వైట్ అండ్ వైట్, స్టార్టర్ సుమ్మోళ్ళు, వెనక 10 మంది వేటకోడోళ్ళు, ఇదంతా ఎందుకండి ఆ కల్చర్ అని చూపిస్తారు? అది అంటే కల్చర్ అంటే ఫ్యాక్షన్ అనేది అదొక ఫ్యాక్షన్లో డ్రెస్ కోడ్ ఉండాలా? అంటే డ్రెస్ కోడ్ అంటే మనిషికి డ్రెస్ని బట్టి ఎక్కడైనా కూడా వాల్యూ ఉంటుంది సొసైటీలో. మంచి డ్రెస్ ఉంటే అపిరెన్స్, దానికి వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మేము చాలా దగ్గర నుంచి చూసింటాం. చాలా బాగుండదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా. ఫ్యాక్షనిస్టులు కూడా చాలా అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు, మాతో చెప్తుంటారు వాళ్ళు ఓపెన్గా. కాకపోతే తప్పదు, వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అతని జాగ్రత్తలో అతను ఉండాలి. అంటే 2-3 మనుషులు మినిమం ఉండాలి. బస్సులలో పోలేడు, ఎందుకంటే సమాచారం వెళ్ళిపోతుంది ప్రత్యర్థులకు. టైం చెప్పకుండా వెళ్ళిపోవాలి, ఎప్పుడు పోతాడు ఎప్పుడు వస్తాడని తెలియకుండా ఉండాలి.